హాయ్ ఫ్రెండ్స్, మన పే1 యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఇన్కమ్తో పాటు చాలా ఈజీ ప్రాసెస్, ప్లస్ చాలా ఈజీగా ఎవరైనా ట్రాన్సాక్షన్ ఈజీగా చేయొచ్చు. ముందుగా వచ్చేసి ఏఈపీఎస్ అప్డేట్ చేశారు ఈరోజు. ఆధార్ ఏటీఎం క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది కస్టమర్ది. ఇందులో వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బయోమెట్రిక్ ద్వారా, లేకపోతే కంటి చూపు ద్వారా తీసేది. సెకండ్ వచ్చేసి బ్లూటూత్ ఇవోల్యూట్ అని ఉంటుంది, ఆ డివైస్. థర్డ్ వచ్చేసి ఫేస్ ద్వారా, అంటే ఏ డివైస్ లేకుండా మనం క్యాష్ విత్డ్రా అనేది చేయొచ్చు. ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తర్వాత సెలెక్ట్ బ్యాంక్ చేస్తే మీకు ఇక్కడ చివర చూపిస్తాను చూడండి. అంటే బరోడా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, వీటన్నిటికీ ఏంటంటే బయోమెట్రిక్ అనేది అవసరం లేదు. ఏ బయోమెట్రిక్ లేకుండా పనిచేసేటి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది, నేను సెలెక్ట్ చేశాను, బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టాను. ఇలా ఫేస్ ద్వారానే ట్రాన్సాక్షన్ అవుతాయి, మిగతాయి కూడా అప్డేట్ అవుతున్నాయి. కాబట్టి మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చారు ఇప్పుడు కొత్త యాప్లో. అలాగే మనకి డిటిహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ పైన కూడా కమిషన్ అనేది పెంచడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక ఎయిర్టెల్, జియో అనేది తక్కువ ఉంటుంది, మిగతా అన్ని 3% అలా ఉంటాయి. డిటిహెచ్ వచ్చేసి 3%, 3.25% ఉంటుంది. అలాగే మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, అంటే యాప్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, ఏదైనా కస్టమర్ సపోర్ట్ అని మనకి ఇక్కడే ఉంటుంది కింద. అలాగే తెలుగులో కూడా మనకి కస్టమర్ కేర్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ట్రా అమౌంట్ తీయాలన్నా ఆధార్ పే ఉంది, బిల్ పేమెంట్ ఉంది, కరెంట్ బిల్లు పే చేసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం కొత్తగా ఈరోజు లాంచ్ చేసింది స్వైపింగ్ మిషన్లో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీస్తే 1.7 అంటే 10,000కి 170 రూపాయలు మాత్రమే కట్ అవుతాయి. అవి మీరు డైరెక్ట్ బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు మిషన్కి కూడా. అది ఈరోజు లాంచ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.